5,000 కోట్లతో తలపెట్టిన విశాఖ చెన్నై పారిశ్రామిక నడవ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ది పథకాల ప్రారంభం, శంకుస్థాపనలకు ఉపరాష్ట్రపతి తరలివచ్చారు. 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు నగరంలోని స్వర్ణాల చెరువు అభివృద్ది పనులు ప్రారంభించారు. 30 కోట్ల ఖర్చుతో తీర్చిదిద్దిన నెక్లెస్ రోడ్డు ట్యాంకు బండ్లా ఉందని ప్రశంసించారు. అక్కడే 69 కోట్ల రూపాయల పనులు శిలాఫలకాలను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రిగా ఒక్క ఆంధ్రప్రదేశ్కే 11 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేయించారని గుర్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు లోపల చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించే పథకం మన నెల్లూరుని కృష్ణపట్నాన్ని దాంతో కూడా మరి సమీకృతం చేయడం జరుగుతుంది. 5,000 కోట్లతో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిశ్రమాభివృద్ధికి ఏడీబీతో ఇప్పటికే టైఅప్ పూర్తయింది. ఈ నెలాఖరు లోపల వాణిజ్య మంత్రికి నేను చెప్పాను, దాన్ని కూడా ఒక రూపాన్ని తీసుకురామని చెప్పారని. అందువల్ల 55 లక్షల ఇళ్లు మంజూరైతే ఒక్క ఆంధ్రప్రదేశ్కే 11,30,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్కి రికార్డు స్థాయిలో మంజూరు చేయడం జరిగింది. నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఇళ్లు ఒకసారిగా మంజూరు చేయలేదు. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం, స్థలాల ఎంపిక ఇవన్నీ పూర్తి చేయడం వలన ఇవాళ మన అందరికీ స్వగృహం కావాలనే పేద వర్గాల యొక్క కళ ఇవాళ సాకారం అవుతుంది. చాలా సంతోషం.